అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార డీఎంకేను ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదిరింది. అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో బలమైన కూటమి ఏర్పాటు చేసి డీఎంకే కూటమిని నిలువరించాలని భావిస్తున్న బీజేపీకి ఈపీఎస్ వైఖరి తలనొప్పిగా మారింది. పళనిస్వామి ప్రణాళిక ఏంటో తెలియక బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉంది. తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు కూటమి ఏర్పాట్లు తదితర ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని అధికార డీఎంకే కూటమి బలంగానే కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ టీవీకేతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలొస్తున్నా అంతటి సాహసం చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విజయ్ సారథ్యంలోని టీవీకే తన పార్టీ నిర్వాహకులతో జోరుగా సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు నామ్ తమిళర్ కట్చి ఎప్పటిలాగే ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే వారి కూటమిలో ప్రస్తుతం జీకే వాసన్ టీఎంసీ మాత్రమే ఉంది. అన్నాడీఎంకే కూటమి ఏర్పాటుకు సంబంధించిన చర్చలు పెద్దగా జరపడం లేదు. పళనిస్వామి ఇంతవరకు ఏ ఇతర పార్టీలతో చర్చలు జరపకపోవడం బీజేపీకి ఆందోళనలు పెంచుతోంది. మరోవైపు అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో బలమైన కూటమి ఏర్పాటు చేసి డీఎంకే కూటమిని నిలువరించాలని భావిస్తున్న బీజేపీకి ఈపీఎస్ వైఖరి తలనొప్పిగా మారింది. దీంతో బీజేపీ, ఢిల్లీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. అన్నాడీఎంకే నుంచి వేరుపడిన వారిని మళ్లీ తిరిగి చేర్చుకోవడం, వీసీకే మినహా మిగతా దళిత పార్టీలను ఏకం చేయడం, పీఎంకే, డీఎండీకేలను కూటమిలోకి తీసుకొచ్చి కూటమిని బలోపేతం చేయాలన్నదే బీజేపీ ప్రణాళిక. అయితే దీనికి ఎడప్పాడి పళనిస్వామి సహకరించడం లేదని తెలుస్తోంది. ఇక ఇదే ఇప్పుడు బీజేపీని తీవ్ర ఆలోచనలో పడేసింది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వన్ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. అప్పుడు తరణు, వైద్యలింగం తదితరులను అన్నాడీఎంకేలోకి చేర్చుకోవడం గురించి అమిత్ షాతో మాట్లాడినట్లు తెలిసిందే. దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ కు బీజేపీ ఢిల్లీ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. దీని గురించి నయనార్ ఈపీఎస్ వద్ద ప్రస్తావించగా ఓపీఎస్, టీటీవీ దినకరన్లను మీరు కావాలంటే చేర్చుకోండని, వారు ఎక్కే వేదికపై తాను ఎక్కనని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి సంబంధించి ఓపీఎస్ దాఖలు చేసిన అన్ని కేసులు ఉపసంహరించుకోవాలని, టీటీవీ దినకరన్ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించాలని తదితర నిబంధనలు విధించినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడి తెస్తే ఈపీఎస్ బీజేపీతో తెగదెంపులు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి నేతృత్వంలో పనిచేస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కొన్ని అంశాల్లో అన్నాడీఎంకే వైఖరి భిన్నంగా ఉన్నా చర్చల ద్వారా కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుని ముందుకెడతామని అమిత్ షా తెలిపారు. అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆ సమయంలో అమిత్ షా వివరించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేసినా 2023లో తెగదెంపులు చేసుకున్నాయి. మళ్లీ ఇప్పుడు కలిసి సాగేందుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకముందే కొద్ది రోజుల ముందు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్ 10న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఓవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినప్పటికీ ఈపీఎస్ ఒంటెద్దు పోకడలు వీడటం లేదు. దీంతో అసలు ఈపీఎస్ వ్యూహమేంటనేది తెలియక బీజేపీ పెద్దలు తలలో పట్టుకుంటున్నారు. ఓవైపు తండ్రి, కుమారుల గొడవలతో పీఎంకే గందరగోళంగా మారింది. అన్బుమణి అన్నాడీఎంకే కూటమిలో చేరే అవకాశం ఉన్నా ఎన్నికల నాటికి పీఎంకే ఏకం కాకుంటే పీఎంకే ఓట్లు చీలుతాయి. డీఎండీకే వైఖరి కూడా ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇదిలా ఉండగా టీవీకేతో కాంగ్రెస్ రహస్య చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో బీజేపీని వదిలేస్తే టీవీకే కాంగ్రెస్తో కలిసి కూటమి ఏర్పాటు చేయొచ్చనే ఆలోచనలో కూడా ఈపీఎస్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్ని కూటములు ఏర్పాటైన తర్వాత బీజేపీని ఒంటరి చేసి టీవీకేతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలనే వ్యూహం కూడా పళనిస్వామి వద్ద ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఏదేమైనా పళనిస్వామి ఆలోచన ఏంటి, ఆయన ఎలాంటి ప్రణాళికలు అవలంబిస్తున్నారన్నది తెలియక బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా పళనిస్వామి మాత్రం ఒంటెద్దు పోకడకే ప్రాధాన్యమిస్తున్నారు. అన్నాడీఎంకే సారథ్యంలో బలమైన కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి. అసలు పళనిస్వామి ఆలోచన ప్రణాళిక ఏంటో తెలియక బీజేపీ డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది.